నా పేరు అరుణ. మేమిద్దరం 8th క్లాస్ నుండి క్లాస్‌మేట్స్. బట్ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. తనతోనే కాదు, మా క్లాస్‌లో ఉన్న బాయ్స్‌తో ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. 10th కంప్లీట్ అయ్యాక ఇద్దరం సేమ్ కాలేజ్ అండ్ సేమ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాం. కాలేజ్‌లో సార్ వాళ్ళు ఏం వర్క్ ఇచ్చినా సరే ఫస్ట్ నేనే కంప్లీట్ చేసేదాన్ని. అందుకే ఇంక 1 మంత్‌లో ఇంటర్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ నాకు సెండ్ చెయ్యి అని తను నాకు మెసేజ్ చేస్తే నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ తనకి సెండ్ చేసేదాన్ని. ఇంకా ఇంటర్ కంప్లీట్ అయ్యాక తను ఒకరోజు ప్రపోజ్ చేశాడు. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు తను నన్ను చూసి తలదించుకొని వెళ్ళిపోయాడు. తను చూస్తే నేనేదో తప్పు చేశానేమో అనే ఫీలింగ్ వచ్చేలా చేశాడు. నేను మ్యారేజ్ నుండి ఇంటికి వచ్చాక నేనే సారీ అని తనకి మెసేజ్ చేశా. అప్పుడు తను కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. బట్ నేను అప్పుడు తన లవ్‌ని యాక్సెప్ట్ చేశా. ఇంక డైలీ తనే కాల్స్ అండ్ మెసేజెస్ చేసేవాడు. 1 ఇయర్ బానే ఉన్నాడు. కానీ కరెక్ట్‌గా 1 ఇయర్ తర్వాత ఏ రీజన్ లేకుండా ఈ రిలేషన్‌షిప్ ఇక్కడితో ఆపేద్దాం అన్నాడు. నేను స్కూల్ డేస్ నుండి కనీసం అబ్బాయిలు ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. అలాంటిది నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక అబ్బాయిని నమ్మి తనే లైఫ్ అనుకున్న తర్వాత తను అలా అనేసరికి ఏడుపు వచ్చేసింది. తను వద్దంటున్నా సరే 2 ఇయర్స్ వరకు నేను తన్ని బ్రతిమలాడుతూనే ఉన్నా. ఎందుకు, ఏమైంది, రీజన్ చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎంత అడిగినా సరే చెప్పలేదు. ఒకరోజు మా ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నప్పుడు తన్ని మా ఫ్రెండ్స్ అడిగితే నాకు నా మరదలుంది, అరుణ వద్దు అని చెప్పాడంట. అప్పుడు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ టెన్షన్స్ వల్ల నేను చదవలేకపోయా. తన వల్ల హాస్పిటల్‌లో కూడా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత తను చెప్పింది నిజమా కాదా అని చాలా విధాలుగా ట్రై చేస్తే అప్పుడు తను నిజం చెప్పాడు. నిన్ను లవ్‌లో పడేసి చూపిస్తే 2000 ఇస్తా అని నా ఫ్రెండ్ నాతో ఛాలెంజ్ చేశాడు. అందుకే ఇన్ని రోజులు నీతో మాట్లాడాను అని అన్నాడు. నన్ను వదిలేసి తను హ్యాపీగానే ఉన్నాడు. కానీ నేనే ఏదో ఒక రోజు తను నా ప్రేమను అర్థం చేసుకొని రాకపోతాడా అని వెయిట్ చేస్తున్నా. ఇది నా లవ్ స్టోరీ.